ఇలా కొండా లక్ష్మణ్ బాపూజీకి సంబంధించి ఆయన వర్ధంతి. కొండా లక్ష్మణ్ బాపూజీ గారు చనిపోతే కనీసం ఆయన చావును చూడలేదు. ఆయన వల్లనే తెలంగాణ రాష్ట్ర సమితి అనేటువంటి పార్టీకి అప్పుడు కార్యాలయం ఉండేది. ఇది కొండా లక్ష్మణ్ బాపూజీ హ్యాండ్లూమ్ యూనివర్సిటీకి కొండా లక్ష్మణ్ బాపూజీ సంబంధించి ఆయన పేరు కూడా పెట్టడం జరిగింది. సెప్టెంబర్ 21 కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి. సో ఆయన పేరున హ్యాండ్లూమ్ యూనివర్సిటీ, అలాగే కోటి మహిళా యూనివర్సిటీకి వీరనారి చాకలి ఐలమ్మ పేరును, ఆ తర్వాత తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి పేరును నిన్న క్యాబినెట్ ఆమోదం తెలిపింది. వీటితో పాటు ఇంకా చాలా ఎస్ఎల్బిసి టన్నెల్ ఉంది కదా, ఎస్ఎల్బిసి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ఎస్ఎల్బిసి. ఈ కెనాల్ కు ఒక అంచనాలు పెంచారు నిన్న. ఎడమ కాలువకు 4,000 కోట్లు ఏమో అంచనాలు పెంచి అది పూర్తి చేస్తామని చెప్తా ఉన్నారు. 2000 అంటే 16 ఏళ్ల సంధి ప్రారంభమైంది. అది 55 కిలోమీటర్లు ఉంటుంది టన్నెలు. 10 ఏళ్ల సంధి ఎలుకలకు అప్పచెప్పినా తొవ్వి విడిచిపెట్టి ఎలుకలకు అప్పచెప్తే ఈ పాటికి తొవ్వి నీళ్ళు ఇవతలకు తెచ్చి సరే అది ఎటు పెట్టినా కూడా అందులో దూరినవి కూడా ఎలుకలు పందికొక్కులే కాబట్టి అయ్యో రకమైన పందికొక్కులు ఎలుకలు కాబట్టి దాన్ని చేసుకుంటూ పోయినాయి. ఇప్పుడు దాని మీద మళ్ళా కావాలి కదా, మళ్ళా రెడ్డి గారు వచ్చే మళ్ళీ మొదటి కానించి అనేటువంటి కథ ఉంటుంది కదా. సో ఆ రకంగా ఇప్పుడు అంచనాలు పెంచి మళ్ళీ 4,000 కోట్ల రూపాయలు దానికి తలగబెడతా ఉన్నారు. ఏదో సరే ఆ నీళ్ళు వస్తే ఏం జరుగుతుంది, ఎన్ని లక్షల ఎకరాలు మారుతుంది అనేది పక్కకు పెడితే అందరికి ఆశాజ్యోతి అయిపోయింది. అది ఇప్పుడు అందరికి ఆశాజ్యోతి, కాంట్రాక్టర్కి ఆశాజ్యోతి, ప్రభుత్వానికి ఆశాజ్యోతి, రైతులకు కూడా తెలియదు, రైతులకు సంగతి తెలియదు. అందరికి ఆశాజ్యోతి తయారైపోయింది. ఇప్పుడు ఆశాజ్యోతి మీద 4,000 కోట్ల రూపాయలు దానికి ఇప్పుడు పెట్టబోతా ఉన్నారు. సరే ఏం జరుగుతుంది అనేది మనం భవిష్యత్తులో చూస్తాం పోతాం అంత అయిపోతుంది. కానీ ఒక ఇరిగేషన్ ప్రాజెక్టులలోనే అంచనాలు పెరుగుతాయి, విద్యాశాఖలో అంచనాలు పెరిగాయి, వైద్యం కాడ అంచనాలు పెరిగాయి, పేదలకిచ్చే ఇండ్ల కాడ అంచనాలు పెరిగాయి, తట్ట పని, మట్టి పని, పార పని, ప్రభుత్వం వీటిని చేపట్టిందంటే కథమే, గుర్తుపెట్టుకోరు ఇది రైట్గా. వీటితో పాటు ఇక బీసీలకు సంబంధించినటువంటి అంశాన్ని మనం మాట్లాడుకుంటే కొండా లక్ష్మణ్ బాపూజీ నిజంగా ఒక పద్మశాలి బిడ్డ. వాస్తవానికి ఈయన గురించి ఒక నిమిషం మాట్లాడుకుంటే 1969లో మంత్రి పదవికి రాజీనామా చేసిండు. మంత్రి పదవికే రాజీనామా చేసిండు, తెలంగాణ రాష్ట్రం కోసం చేసిండు. కానీ ఇక్కడ చాలా మంది చెప్పుకుంటారు మీ త్యాగాలు కొండా లక్ష్మణ్ బాపూజీ కాలు గోరుకు సరిపోవు మీ త్యాగాలని. అటువంటి గొప్ప వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి ఇవాళ. ఆయన ఓ రకంగా చెప్పాలంటే కేసీఆర్ కుటుంబానికి, కేసీఆర్కు ఇంత నిలువు నీడనిచ్చి ఆ పార్టీని కాపాడింది ఆయన. కనీసం ఆయన చనిపోతే కూడా ఎవరు పట్టించుకోలే. ఇవాళ తెలంగాణ గవర్నమెంట్ ఆయనను గుర్తిస్తూ ఆయనకు టీఆర్ఎస్ పార్టీకి ఆయన ఇల్లు ఇచ్చిండు లేకపోతే. ఇక ఇదే కొండా లక్ష్మణ్ బాపూజీ బీసీలకు సంబంధించి అనేకమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేసిండు. బీసీలకు సముచిత స్థానం కావాలని చెప్పినటువంటి మాట. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.